तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी ने जुमेरात को धरानी पोर्टल पर बदनुवानी और अराजियात की बेज़ाब्तगियों और गैर मुल्की मुदाखलत का दावा करते हुए संगीन इल्जाम लगाए। उन्होंने धरानी फाइल्स की आइंदा रिलीज का ऐलान किया, जिसमें इन इल्जामात की हिमायत करने वाले सबूत शामिल होंगे। उन्होंने मरकजी वजीर किशन रेड्डी को भी चैलेंज किया कि वो धरानी के पीछे सरमायाकारों की तहकीकात करें। रेवंत रेड्डी ने धरानी पोर्टल पर लोगों के मफादात को खतरे में डालकर गैर मुल्की इदारों को जायदादों, जमीनों और जाती तफसीलात की मुंतकली में सहूलत फराहम करने का इल्ज़ाम लगाया। उन्होंने इस बात पर जोर दिया कि धरानी का इंतजाम गैर मुल्की हाथों में चला गया है और उसे खतरनाक सूरत हाल करार दिया। अमेरिकन कंपनी अमेरिकन कंपनी इंडिया कंपनी मन कंपनी ब्रिटिश ఐలాండ్స్ అనే ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ పనామా లిస్ట్స్ లో మీకు చాలా దేశాలకు సంబంధించి చాలా వివరాలు ఎట్లయితే వచ్చినాయో ఇయాల ఆ దేశానికి సంబంధించిన పెట్టుబడులు వచ్చాయి। ఇయాల ధరణి నిర్వహిస్తున్న ఏదైతే సంస్థ ఉందో విదేశీయులు ఉన్నారు, ఈ దేశ పౌరులు లేరు, సింగపూర్ పౌరులు, ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఉన్నారు। ఇవన్నీ పూర్తిగా మన ఆధార్ వివరాలు కానీ, మన పాన్ కార్డు వివరాలు కానీ, మన బ్యాంక్ వివరాలు కానీ, మన భూముల వివరాలు కానీ, మన ఆస్తుల వివరాలు కానీ ఈ రోజు బ్రిటిష్ ఐలాండ్స్ లో ఉండే కొన్ని సంస్థలు వాళ్ళ దేశంలో మేము వివరాల కోసం డబ్బులు కట్టి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే కూడా మేము ఏ సమాచారాన్ని మీకు ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నారు। భారత పౌరస్ఫూర్తి ప్రకారము, చట్టాల ప్రకారము ఈ దేశంలో జరుగుతున్న ఏ వ్యాపారంలో అయినా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేయాలి। అంటే ఈ దేశంలో ఏ సంస్థ వ్యాపారాలు నిర్వహించిన, వ్యవహారాలు చేసిన చివరి లబ్ధిదారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వివరాలు ఇవ్వాలి। ఈ రోజు వాటి నుంచి తప్పించుకోవడానికి ఇండియన్ కంపెనీలో ఫిలిపిన్ కంపెనీ వచ్చింది, ఫిలిపిన్ కంపెనీలో సింగపూర్ కంపెనీ వచ్చింది,